భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంటే కాకినాడ గురించి ప్రపంచమంతా చర్చించుకునే రోజు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తో కలిసి కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం దీన్నో గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడలో 18,000 కోట్ల రూపాయలతో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే అమోనియా పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ ప్లాంట్లో ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనున్నట్లు ఏఎం గ్రీన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఆలోచనను ఆచరణలోకి తెచ్చిన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. 2027 మే నాటికి గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. క్లీన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమన్న సీఎం ఏఎం గ్రూప్ భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు పూర్తి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. 2027 మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రలైజర్స్ తయారు చేయడానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం. దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాను. ఇప్పటికి కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ. కాపీ చేయొచ్చు కానీ దాన్ని అమలు చేసే అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు. కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. అనిల్ గాని మహేష్ చూసి ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే అతి పెద్ద సంస్థగా తయారు చేయాలనే ఒక అంబిషియస్ ప్లాన్ తో ముందుకు పోతున్నారు. దీనికి కావాల్సిన సోలార్ ని, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. పర్యావరణానికి సవాలుగా మారుతున్న అనేక సమస్యల పరిష్కారంలో గ్రీన్ అమోనియా కీలకంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి అనేక రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. క్లీన్ గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్. మనకి పిఠాపురంలో చూశారు, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి 2-3 సెంటిగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతా ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, క్లీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగి ఉన్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. Andhra will have a different footprints in not just renewable energy, green energy and clean energy in coming days. We have paid the price for all the carbon emissions for long. So it is time to add value to the carbon emissions. It is not the price, it's the value we generate. AM Green is a value that generates. క్లీన్ గ్రీన్ ఎనర్జీ రంగంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వం తెచ్చిన పాలసీలు పెట్టుబడిదారులకు అపార అవకాశాలు సృష్టించాయని ఏఎం గ్రీన్ అమోనియా ప్రతినిధులు చెప్పారు. Our Andhra Pradesh ICE policy
integrated clean energy policy and Government of India's National Green Hydrogen Mission, which visualizes India to produce 5 million tons of green hydrogen and reducing fossil fuel imports by 2 lakh crores by 2030. This is a very global leadership opportunity we have been supported with. Leveraging such support, we have clearly created the lowest cost carbon-free power through innovative solutions like integrating renewables with pumped hydro storage. గ్రీన్ అమోనియా వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్న సీఎం కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. ఈ ఏడాదే డ్రోన్ అంబులెన్స్లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.